హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి చిరుజల్లై రానా నవల ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు చిరుజల్లై రానా ధారావాహిక నవల 8వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఎప్పట్లాగే తన గదిలోకి వెళ్ళింది తాత్విక. కొద్దిసేపు అయ్యాక వందన్ గొంతు వినిపించింది. నిన్నటి నుండి వందన్ కోసం ఎదురు చూస్తున్న తాత్విక అతని గొంతు వినగానే ఒక్క ఉదుటున లేచి అతని దగ్గరకు వెళ్ళింది. ఏంటమ్మా ఇలా వచ్చావు అన్నాడు తాత్వికను చూడగానే వందన్. అన్నయ్య, నువ్వు నా పొలం అమ్మకానికి పెట్టావా అంది సూటిగా తాత్విక. నీ పొలం అమ్మాల్సిన అవసరం నాకేంటి? ఇలాంటి మాటలన్నీ ఎవరు చెబుతున్నారు నీకు? అది కాదు, నువ్వు అమ్మాలనుకున్నావా లేదా అది చెప్పు. ఏంటి గొంతు లేపుతున్నావు? గొంతు లేపడం కాదు, అడుగుతున్నాను. నా పొలం నువ్వెలా అమ్ముతావు? అయినా నాతో చెప్పాలి కదా. నీతో ఎందుకు చెప్పాలి? నువ్వేమైనా మీ అమ్మా నాన్నలకు అంత్యక్రియలు చేశావా? నేను కదా చేశాను. ఆ పొలం మీద హక్కు కూడా నాదే. నేను కొడుకు స్థానంలో ఉండి అన్నీ చేశాను. ఆ పొలం అమ్మాలనుకున్నా నేను అమ్ముతాను. నీ పర్మిషన్ నాకు అవసరం లేదు అన్నాడు వందన్. మా అమ్మ వాళ్ళు నాకు ఇలాంటివేమీ చెప్పలేదు. మొదటి నుండి కూడా పొలం మొత్తం నాదే అని చెప్పారు అంది తాత్విక. అవును, అన్నీ బాగుంటే అది నీకే అయ్యేది. బాగా లేకనే కదా నువ్వొచ్చి నా ఇంట్లో ఉంటున్నావు. కొంచెం కూడా విశ్వాసం లేదు నీకు. ఇంకా నీ పెళ్లి కూడా చెయ్యాలని చూస్తున్నాను. ఒక పక్కన నన్ను ఇలా వాడుకుంటూనే నా ఆస్తులు అంటూ నన్ను వేరు చేసి మాట్లాడుతున్నావు అన్నాడతను. ఇంతలో వాళ్ళ వదిన వచ్చింది. ఎందుకు మాట్లాడదండి? మనం ఎంత చూసుకున్నా బయట వాళ్ళమే. ఎంతసేపు ఈ అమ్మాయికి నా ఆస్తులు, నా బంగారం, నా ఇల్లు అనే ఉంటుంది. ఏం చేసుకుంటుందో అదంతా అంటూ గయ్యమంది. తాత్వికకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నేనేం మాట్లాడుతున్నాను? నువ్వేం చెబుతున్నావు అన్నయ్య అని మాత్రం అంది. ఎందుకు అడగవు? నువ్వేమైనా అడుగుతావు. అన్నీ మాతో చేయించుకుని గట్టున పడ్డావు కదా అన్నాడు. అయితే నువ్వు నిజంగానే నా పొలం అమ్మాలని చూసావన్నమాట. అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? అవును, చూశాను. కావాలనుకుంటే నేను అమ్ముతాను కూడా అన్నాడు వందన్. అందుకేనా నువ్వు ఆ రోజు తెల్ల కాగితం మీద నా చేత సంతకం చేయించుకోవాలని చూసావు అంది తాత్విక. ఈ అమ్మాయి ఈ మధ్యన బయట బాగా తిరుగుతుందండి. అన్నీ నేర్చుకుని వస్తుంది. అసలు నీకు ఈ పొలాల గురించి ఎవరు చెప్పారో చెప్పమ్మాయి. మీ అన్నయ్య వెళ్ళి వాళ్ళ అంతు చూసి వస్తాడు అంది వాళ్ళ వదిన. ఎవరి అంతు ఎవరు చూస్తారో? అసలు నా కొద్ది మాటలన్నీ. నా సంతకం లేకుండా నా పొలం ఎలా అమ్ముతారో చూస్తాను. నా ఇంట్లో నన్ను ఉండనివ్వలేదు. నా పొలం కూడా అమ్మేస్తానంటున్నారు. ఇదేనా మీరు నాకు చేస్తున్న మేలు అంది కోపంగా. మరి పొలం అమ్మకుండా నీ పెళ్ళేలా చేస్తాం? అందుకే ఆ రోజు తెల్ల కాగితం మీద సంతకం పెట్టమన్నాను. అది కూడా తప్పేనా అన్నాడు వందన్. అసలు నాకు పెళ్ళే కుదరలేదు. నా జాతకంలో దోషాలున్నాయని మీరే అందరికీ ప్రచారం చేస్తున్నారు. అలాంటిది మీరు నా పొలం అమ్మి నాకు పెళ్లి చేస్తారా? ఇది నేను నమ్మాలా అంది తాత్విక. వందన్కి బాగా కోపం వచ్చింది. ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు నా ఇంట్లో ఉండొద్దు, వెళ్ళు అన్నాడు. అతని భార్య కూడా ఆ మాటే అంది. నా ఇంటిని నువ్వు రెంట్కి ఎందుకు ఇచ్చావు? నా ఇల్లు నాకుంటే నేను ఇప్పుడు అక్కడికే వెళ్ళి ఉండేదాన్నిగా. నువ్విప్పుడు ఉన్న పళంగా వెళ్ళమంటే నేనెక్కడికి వెళ్ళాలి అంది. ఎక్కడికైనా వెళ్ళు. నాకు ఎదురు మాట్లాడేవాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నాడు వందన్. తాత్విక లోపలికి వెళ్ళి బ్యాగ్ సర్దుకుని ఎటు వెళ్లాలో అర్థం కాక బయటకు వెళ్ళింది. ఆమె వెళుతుంటే వాళ్ళ పెదనాన్న ఆపాలని చూశాడు. ఆమె ఆగలేదు. మయాంక్ ల్యాబ్లో నుంచి బయటకు రాగానే తను బ్యాంకుకు వెళ్ళిన విషయం తాత్వికకు చెప్పాలని ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. ఏమై ఉంటుంది తాత్వికకి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవట్లేదు. తను కూడా నాకు ఫోన్ చేయలేదు అని అనుకుంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు. కొద్ది దూరం వెళ్ళాక, అయ్యో, అమోఘను కలుస్తానని చెప్పి కలవడం మర్చిపోయాను కదా. ఏంటో ఈ తాత్విక పనిలో పడి అన్నీ మర్చిపోతున్నాను. అమోఘతో మాట్లాడి ఉంటే బాగుండేది. రేపు తప్పకుండా మాట్లాడాలి అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఏంటి మయాంక్ అలా ఉన్నావు అంది మయాంక్ వాళ్ళమ్మ సామ్రాజ్యమ్మ మయాంక్ని చూడగానే. అమ్మా, నీకో విషయం చెప్పాలి.
అనుకోకుండా నాకు అమ్మాయితో పరిచయమైంది అన్నాడు. ఎవర్రా అమ్మాయి? మీ కాలేజీలో ప్రొఫెసరా లేక స్టూడెంటా అందామె. కాలేజీలో అమ్మాయిలు కాదమ్మా, ఈ అమ్మాయి మన పక్క ఊరు అమ్మాయి. కానీ నాకు పరిచయం అయినప్పుడు ఆ అమ్మాయి మన పక్క ఊరి అమ్మాయి అన్న విషయం నాకు తెలీదు. తరువాత తెలిసింది. వాళ్ళ పొలం కూడా మన పొలం పక్కనే ఉంది అన్నాడు. పక్క పొలం అంటే ఎవర్రా? ఈ మధ్యన యాక్సిడెంట్లో పోయారే వాళ్ళ అమ్మాయేనా? ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాకు బాగా తెలుసు. అప్పుడప్పుడు పొలం దగ్గరకు వస్తుండేది. చాలా మంచి ఆవిడ. కొండన్న భార్యది వాళ్ళ ఊరే. ఆ అమ్మాయి మంచి చెడు ప్రస్తుతం వాళ్ళ పెదనాన్నగారు అబ్బాయి వందనే చూస్తుంటాడని చెప్పింది అంది సామ్రాజ్యమ్మ. అవునమ్మా, కరెక్టే. ఇప్పుడు నేను మాట్లాడేది ఆ అమ్మాయి గురించే అన్నాడు మయాంక్. ఇప్పుడేమైంది ఆ అమ్మాయికి? నువ్వు ఆ అమ్మాయి గురించి ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు అంది. జరిగిందంతా వాళ్ళ అమ్మతో చెప్పి, నాకెందుకో చాలా బాధగా జాలిగా ఉందమ్మా. మరీ ఇంత ఘోరమా అన్నాడు. అంతేరా, అమ్మా నాన్న లేని పిల్ల కదా. ఆస్తి బాగా ఉందాయే. ఏం చేసినా ఆ అమ్మాయికి వాళ్లే చెయ్యాలి. ఈ బంధాలు అనుబంధాలు పైకొక రకంగా లోపల ఇంకో రకంగా ఉంటాయి. పైకి కనిపించేది చూడగలం కానీ లోపల జరిగేది చూడలేం. అసలు ఆ అమ్మాయికే తెలుసుండదు తను బాగా సమస్యల్లో ఉన్నానని. ఇంకా నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ ఇంట్లో స్టేజ్ లేని డ్రామా నడుస్తుంది. ఆ డ్రామా నిండా మాయ, మాయ ప్రేమలు, మాయ బంధాలు, మాయ కుట్రలు. అదంతా డబ్బు కోసమే అందామె. అదే అమ్మా, ఇప్పుడు ఆ అమ్మాయికి వచ్చిన కష్టం. ఆ మాయలు కుట్రలే ఎంత పని చేస్తున్నాయి అన్నాడు మయాంక్. అర్థమైంది మయాంక్. కానీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలు ఉన్నప్పుడు రోజు సిటీకి వెళ్ళి బాగా చదువుకుందని విన్నాన్రా, నిజమేనా అంది. నిజమే అమ్మా. ఆ అమ్మాయి బాగా చదువుకుంది, పీజీ చేసింది, చాలా తెలివైంది. మనలాగే ట్రెడిషనల్గా ఉంటుంది. అవసరమైతే దేన్నైనా ఎదుర్కోగలదు. మరి అలాంటప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది నాన్న అందావిడ. ఆ అమ్మాయి అడుగు తీసి అడుగు పెట్టాలంటే అన్ని అడుగుల్లో వాళ్ళన్నయ్య వందను ఉంటున్నాడమ్మా. నేనున్నాను కదా, ఆడపిల్లవు ఆ పనులు నీకెందుకు అంటూ ఏ పని చెయ్యాలన్నా అడ్డుపడుతున్నాడు. అడ్డుపడడమే కాదు, నీకు సంబంధించినవన్నీ నేనే చూసుకుంటాను, నేను నీ అన్నయ్యను, నీకన్నీ నేనే అంటూ ఆమెను మాయ చేస్తున్నాడు. ప్రతీదీ రహస్యంగా ఉంచి ఆమెను బెదిరిస్తున్నాడు, నమ్మిస్తున్నాడు. నీకింకో విషయం చెప్పనా అమ్మా అన్నాడు మయాంక్. చెప్పు నాన్న అంది సామ్రాజ్యమ్మ. వాళ్ళ పేరెంట్స్ పోయినప్పటి నుండి వందన ఆమెకు తిండి పెడుతున్నాడు. కానీ డబ్బులు అడిగితే ఇవ్వడట. నీకేం పని డబ్బులతో అని అంటాడట. పాపం ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా అమ్మా? అంత ఆస్తి డబ్బు ఉండి కూడా వాళ్ళ ఫ్రెండ్ని అడిగి డబ్బులు తీసుకుంటుంది. అలా అడగడానికి ఎంత అభిమానపడి ఉంటుందో కదమ్మా. నిజమేరా, ఆ అమ్మాయి బాగా బ్రతికిన అమ్మాయి. ఆ మాయలు మర్మాలు తెలుసుకోలేకపోతుంది. బాగా ఒంటరిదైపోయింది. అంత చదువు చదివి కూడా నిస్సహాయంగా ఉంటోందనిపిస్తుంది అందామె. అందుకే ఇవాళ నేనో పని చేశానమ్మా. ఆ అమ్మాయి పేరుతో డబ్బులున్న బ్యాంకుకు వెళ్ళాను. ఆ బ్యాంకులో నా ఫ్రెండ్ ఉన్నాడు. వందన్ చెప్పేది నిజమో అబద్ధమో చెక్ చేసి చెప్పమన్నాను. వాడు వెంటనే చెప్పాడు, బాండ్స్ అన్నీ వందన్ దగ్గరే ఉన్నాయని. అలాంటప్పుడు నగలు కూడా ఉంటాయనే నా అనుమానం అన్నాడు మయాంక్. తప్పకుండా ఉంటాయి, అవెక్కడికి పోతాయి? బాండ్స్ ఉన్నప్పుడు నగలుండవా? ఆ వందన్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో కానీ ఆ పిల్ల ఉసురు పోసుకుంటున్నాడు అంది సామ్రాజ్యమ్మ. ఆ విషయం చెబుదామనే ఆ అమ్మాయికి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదమ్మా. చాలాసార్లు చేశాను. నా మనసు ఎందుకో రకరకాలుగా ఆలోచిస్తుంది. కంగారుగా ఉంది. అసలే పిచ్చి పిల్ల. కోపం వచ్చినా ఆవేశం వచ్చినా ఆపుకోలేదు. ఏం మాట్లాడుతుందో తనకే తెలియదు అన్నాడు. అంత టెన్షన్ పడే బదులు నువ్వు కాలేజీ నుండి వచ్చేటప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళి రావాల్సింది. మన ఊరికి వచ్చే దారిలోనే కదా వాళ్ళ ఊరు. లేదంటే మన కొండనన్ను పంపి విషయం కనుక్కుని రమ్మనాల్సింది అంది. అదే అమ్మా, అలా కొండన్నను పంపిస్తే బాగుండదని ఆగాను. అసలు నేనెందుకింత ఆరాటపడాలి ఆ అమ్మాయి గురించి? ఫోన్ కలిసినప్పుడే మాట్లాడొచ్చు కదా అన్నాడు. అన్నీ నువ్వే మాట్లాడతావేంట్రా? నువ్వే చెబుతున్నావుగా ఆ అమ్మాయికి ఎవరూ లేరని, అందుకే జాలి పడుతున్నావేమో. నువ్వేం కంగారు పడకు, ఆ అమ్మాయికి ఏమీ అయి ఉండదు అని అంటూ ఒక్క క్షణం అతని ముఖంలోకి నిశ్చితంగా చూసి, ఆ అమ్మాయి గురించి ఇంకా వేరే విధంగా ఏమైనా ఆలోచిస్తున్నావా మయాంక్
నిన్ను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అంది. ఊరుకొమ్మా, అలాంటిదేం లేదులే అంటూ తన గదిలోకి వెళ్ళాడు. కొద్దిసేపు అయ్యాక తాత్వికకు ఫోన్ చేశాడు. ఇప్పుడు కూడా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. తాత్విక నాకెందుకు ఇలా గుర్తొస్తుంది? అమ్మ అన్నట్టు నాకు తాత్విక అంటే కేవలం జాలేనా? జాలే, జాలే, జాలి కాక ఇంకే ఉంటుంది? మరి జాలే అయితే నా మనసు ఎందుకు ఇలా మాటి మాటికి ఆమెను గుర్తు చేస్తుంది? ఫోన్ చేయాలనిపిస్తుంది. కనీసం ఒక్కసారైనా నా ఫోన్ ఎత్తి మాట్లాడితే బాగుండనిపిస్తుంది. ఎందుకింత ఆరాటంగా ఉంది నాకు? అసలింతకీ తాత్విక క్షేమంగానే ఉందా? క్షేమంగా ఉండక ఏమవుతుంది? నేనే అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అని అనుకుంటూ లైట్ ఆపేసి పడుకున్నాడు మయాంక్. తెల్లవారి మయాంక్ కాలేజీకి వెళ్ళాడు. వెళ్ళగానే తాత్వికకు ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫే వస్తుంది. ముందు నేను క్లాస్కి వెళ్ళి రావాలి, ఆ తర్వాత ఆలోచిస్తాను తాత్విక గురించి అని అనుకుంటూ ఫోన్ జేబులో పెట్టుకుని క్లాస్ చెప్పడానికి వెళ్ళాడు మయాంక్. క్లాస్ నుండి వచ్చాక ఫోన్ చూసుకున్నాడు. తాత్విక నుండి ఫోన్ ఏమీ రాలేదు. ఆమెకు మళ్ళీ ఫోన్ ట్రై చేశాడు. స్విచ్ ఆఫే వస్తుంది. సరే, నేను వాళ్ళ ఇంటికే వెళ్ళి తాత్వికకు ఏమైందో, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుందో తెలుసుకుంటాను అని కాలేజీ అయిపోకముందే లంచ్ కూడా చెయ్యకుండా తాత్విక వాళ్ళ ఊరు వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి ఆ ఇంట్లో ఎవరో ఒక ఆవిడ బట్టలు మడతలు పెడుతూ కనిపించింది. అటూ ఇటూ చూశాడు. అక్కడికి దగ్గరలో ఎక్కడా తాత్విక ఉన్నట్టు కనిపించలేదు. నేరుగా ఆమెను తాత్విక ఉందా అని అడిగితే తప్పుగా అనుకుంటుందేమో అని అతను అనుకునే లోపలే తాత్విక వాళ్ళ వదిన వచ్చి మయాంక్ను చూసింది. ఎవరు కావాలండి అంది. వందన్ గారు కావాలండి అన్నాడు మయాంక్. ఒక్క నిమిషం ఉండండి, పిలుస్తాను అంటూ ఆమె లోపలికి వెళ్ళి మీకోసం ఎవరో వచ్చారు అనగానే ఎవరు అంటూ వందన్ బయటకొచ్చాడు. నమస్తే వందన్ గారు అన్నాడు మయాంక్. కూర్చోండి కూర్చోండి అంటూ వందన్ మయాంక్కి సోఫా చూపించాడు. మయాంక్ కూర్చుని నేను ఫలానా వాళ్ళ అబ్బాయినండి, నా పేరు మయాంక్, నేను మీ పొలం కొనాలని వచ్చాను. గతంలో ఒకసారి ఆ పొలం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ పొలం అమ్మకుండా ఇంకా అలాగే ఉందని విన్నాను, అందుకే వచ్చాను అన్నాడు. వందన్ సంతోషంగా ఓ అవునా, మా పొలం కొనే విషయంలోనే ఒకసారి మిమ్మల్ని చూసినట్టు గుర్తుంది అంటూ మంచినీళ్ళు తాగుతారా అన్నాడు. వద్దండి, ఆ పొలం డాక్యుమెంట్స్ చూపిస్తే చూస్తాను అంటూ తాత్విక బయటకొస్తుందేమో అని ఆరాటంగా చూశాడు. కానీ ఎంతసేపు చూసినా తాత్విక అక్కడ ఉన్నట్టు అనిపించలేదు మయాంక్కి. ఈ లోపల వందన్ లోపలికి వెళ్ళి డాక్యుమెంట్స్ తెచ్చి మయాంక్కి ఇచ్చాడు. మయాంక్ వాటిని చూసి ఇవి మీ పేరు మీద లేనట్టున్నాయి కదా అన్నాడు. అవును, ఈ పొలం మా చిన్నాన్నగారిది అన్నాడు వందన్. మరి అయితే మీరెలా అమ్ముతారు అడిగాడు మయాంక్. ఆయనిప్పుడు లేరులేండి, అదంతా నాదే, మా పిన్ని కూడా లేరు అన్నాడు వందన్. అంటే ఆయనకు పిల్లలు లేరా? మీరే వారసులా? ఒక అమ్మాయి ఉంది, ఆమెతో మనకేం ప్రాబ్లం లేదు, రిజిస్ట్రేషన్ టైంకు వచ్చి సంతకం పెడుతుంది. నేనొకసారి ఆమెతో మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు, కానీ ఇప్పుడు ఇంట్లో లేదండి అన్నాడు వందన్. అంటే బయటికి వెళ్ళిందా? వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను అంటూ స్థిరంగా కూర్చున్నాడు మయాంక్. ఆమె ఇంట్లో లేదు, ఊరు వెళ్ళింది, ఇప్పుడే రాదు. అయినా రిజిస్ట్రేషన్ టైంకి వచ్చి సంతకం పెడుతుంది, మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నాడు వందన్. సరే, నేను ఇక బయలుదేరతాను అంటూ లేచి కారు దగ్గరకు వెళ్ళాడు మయాంక్. కారులో కూర్చుని నేను వచ్చిన పనేంటి, ఇక్కడ జరుగుతున్నదేంటి, అయినా తాత్విక ఏ ఊరు వెళ్ళింది, కనీసం నాకొక ఫోన్ కూడా చేయలేదు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంటుండగా తాత్విక వాళ్ళ పెదనాన్న కనిపించాడు. టక్కున కారు దిగి బాగున్నారా పెద్దాయన అంటూ ఆయన దగ్గరకు వెళ్ళాడు. బాగున్నాను బాబు, నువ్వెలా ఉన్నావు అన్నారాయన ప్రేమగా. నేను బాగున్నానండి, తాత్విక కోసం వచ్చాను. తాత్విక ఇంట్లో ఉందా? ఉంటే కొంచెం పిలుస్తారా, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు మయాంక్. ఆమె ఇంట్లో ఉన్న వందన్ లేదని అబద్ధం చెబుతున్నాడేమో అన్న అనుమానంతో. అంటే నువ్వు మా తత్తమ్మ కోసం వచ్చావా? నీ కారు చూడగానే అనుకున్నాలే, తత్తమ్మ ఇంట్లో లేదు బాబు, అన్నా చెల్లెలు ఏదో మాట మాట అనుకున్నారు,
ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అన్నాడాయన. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా అన్నాడు ఆతృతగా. మా తత్తమ్మ ఎక్కడికో వెళ్ళదు బాబు. వాళ్ళ పెద్దమ్మల ఇంటికో పిన్నమ్మల ఇంటికో వెళ్ళుంటుంది. వాళ్ళంతా సిటీలోనే ఉంటారు అన్నాడాయన. సిటీలో ఉంటారా? వాళ్లలో ఎవరింటికి వెళ్ళిందో ఏమో. వాళ్ళ అడ్రస్ కొంచెం చెబుతారా? నేను తాత్వికను కలవాలి. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నాడు మయాంక్. తాత్విక ఎక్కువగా వాళ్ళ పెద్దమ్మ దగ్గరకే వెళుతుంది. ఆమె పేరు క్షేత్రమ్మ. ఆమె దగ్గరకు వెళ్ళు, అక్కడుంటుంది అంటూ ఆమె ఇంటి అడ్రస్ చెప్పాడు. సరే పెద్దాయినా, నీకు చెప్పానా లేదో, మాది రాజుపురి. నేను ఫలానా వాళ్ళ అబ్బాయిని. మనం మళ్ళీ కలుసుకుందాం అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు మయాంక్. కారులో కూర్చున్నాక తాత్వికను ఎప్పుడు ఎలా కలవాలా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు. తెల్లవారి కాలేజీలో మయాంక్ని కలిసింది అమోఘ. మీరీ మధ్యన బాగా బిజీగా ఉంటున్నారు. కాలేజీలో కూడా సరిగా ఉండట్లేదు. మీతో ఎప్పుడు మాట్లాడదామన్నా కుదరట్లేదు. నాకు ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడం చాలా అవసరం సార్. ఇంతకీ ఆ అమ్మాయి గురించి తెలుసుకున్నారా లేదా అంది అమోఘ. తెలుసుకున్నాను మేడం. ఆ అమ్మాయి గురించే కాదు, మీ హస్బెండ్ దర్శన్ గురించి కూడా తెలుసుకున్నాను అని మయాంక్ అనగానే ఆమె గుండె గట్టిగా కొట్టుకుంది. దర్శన్ గురించి, తాత్విక గురించి ఏం చెబుతాడా అని. మయాంక్ అమోఘ మొహంలోకి పరిశీలనగా చూసి, ఆ అమ్మాయి పేరు తాత్విక మేడం. నిజానికి తాత్విక మీరు భయపడేంత డేంజరస్ మనిషి అయితే కాదు. ఒకసారి ఈ ఫోటోను చూడండి, ఇందులో ఉండేది మీరే కదా అంటూ అతని మొబైల్లో నుంచి వాళ్ళ పెళ్లి ఫోటోను చూపించాడు మయాంక్. అమోఘ నవ్వి, అదేమైనా 10 ఏళ్ల క్రితం ఫోటోనా? మీరు గుర్తుపట్టలేకపోవడానికి? మా పెళ్ళయి 6 నెలలు కూడా కాలేదు అంది. ఈ దర్శన్, ఈ తాత్విక ఇద్దరూ ఒకప్పుడు కాలేజీ ఫ్రెండ్స్. మేబీ నువ్వంటే నాకు ఇష్టం అనేదాకా ఆలోచించారేమో, కానీ అంతకు మించేం లేదు అంటూ తాత్విక దర్శన్ల ఫోటోలు కూడా చూపించాడు. మరి ఏమీ లేకపోతే తాత్విక ఎందుకు డబ్బులు డిమాండ్ చేస్తుంది దర్శన్ని? ముందు దీనికి సమాధానం కావాలి నాకు అంది అమోఘ. నేను కూడా ఇదే విషయాన్ని రకరకాలుగా అడిగాను తాత్వికను. తను చెప్పిన దాన్ని బట్టి నాకు తెలిసిందేంటంటే, దర్శన్కి వాళ్ళ వైఫ్ అంటే చాలా ఇష్టం. అందుకే అతని మీద చిన్న మచ్చ కూడా లేకుండా ఉండాలనుకుంటాడు. దాంతోపాటు అతనికి మంచితనం కూడా ఎక్కువే. తాత్వికకు ఫ్రెండ్లీగానే డబ్బులిచ్చాడు. తాత్విక దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేసింది. అంతకు మించి ఏం లేదు. నేను మీకు తాత్విక గురించి చెబుతాను వినండి అంటూ తాత్విక గురించి అమోఘకు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాడు మయాంక్. ఆమె శ్రద్ధగా విన్నది. ఏది ఏమైనా మీరు నాకు తాత్విక గురించి తెలుసుకోమని చెప్పినందుకు చాలా థ్యాంక్స్. లేదంటే నేనొక మంచి అమ్మాయిని మిస్ అయ్యేవాడిని. అంతకన్నా మీకు నేనేమి ప్రూవ్ చేయాలనుకోవడం లేదు. మీరు దర్శన్తో ఫ్రీగా ఉండొచ్చు. తాత్విక ఇంకోసారి దర్శన్ దగ్గరికి రాదు. అలా రాకుండా నేను చూసుకుంటాను అన్నాడు. చాలా చాలా థ్యాంక్స్ సార్. నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదంతా మీ వల్లనే అంటూ అక్కడి నుంచి వెళ్ళింది. ఆ క్షణంలో ఆమెకు ఎగిరి గంతెయ్యాలన్నంత హ్యాపీగా ఉంది. కానీ ఆ రోజు దర్శన్ నాకు రెస్టారెంట్లో తాత్వికతో ఉండి కూడా లేనని, ఆఫీసులో ఉన్నానని అబద్ధం ఎందుకు చెప్పాడు? వేరే అమ్మాయితో ఉన్నానని చెబితే తప్పుగా అనుకుంటానని భయపడ్డా? ఈ ప్రశ్నలకు నాకెవరూ సమాధానం చెప్పలేరు. దర్శనే చెప్పాలి. ఇది నేను దర్శన్నే అడుగుతాను. కానీ తాత్విక విషయం మాత్రం 100% క్లియర్ అయినట్టే అనుకుంటూ కాలేజీ అయ్యాక ఇంటికి వెళ్ళింది అమోఘ. అమోఘ ఇంటికి వెళ్ళాక రిలాక్స్ అవుదామని సోఫాలో కూర్చుంది. రూమి టీ తెచ్చిచ్చింది. వాళ్ళ అత్తయ్య, మామయ్య ఇద్దరూ వచ్చి అమోఘ దగ్గర కూర్చున్నారు. ఇవాళ కాలేజీ ఎలా జరిగింది అమోఘ అంది సబితమ్మ. పాపారావు కోడలి వైపు ఆప్యాయంగా చూస్తూ ఉన్నాడు. బాగానే జరిగింది అత్తయ్య. ఈరోజు మీ ఈవినింగ్ వాకింగ్ అయిందా అంది అమోఘ. అయిందమ్మా. దర్శన్ నీతో మాట్లాడాలని మధ్యాహ్నం చాలాసార్లు నీకు ఫోన్ చేశాడు. నీ ఫోన్ కలవలేదట. అవునా? మా కాలేజీలో ఒక్కోసారి కొన్ని ప్లేసుల్లో సిగ్నల్ ఉండట్లేదు అత్తయ్య. నేను దర్శన్కి కాల్ చేస్తానులేండి. అయినా దర్శన్ ఇప్పుడు ఎలాగూ ఇంటికే వస్తాడు కదా అంది అమోఘ. లేదమ్మా, దాని గురించే నీకు చెప్పాలని కాల్ చేశాడు వాడు. ఏదో బిజినెస్ మీటింగ్ మీద ముంబై వెళ్తున్నాడట. రావడానికి 3 రోజులు పట్టొచ్చు అన్నాడు. మధ్యాహ్నం ఫ్లైట్కే వెళ్ళాడు అందావిడ. అవునా అంటూ
అయితే ఇంకో 3 రోజులు నేను దర్శన్ కోసం ఎదురు చూడాలన్నమాట అని మనసులో అనుకుంటూ ఫోన్ చూసుకుంటుంటే దర్శన్ ఫోన్ చేశాడు. అత్తయ్య, దర్శన్ ఫోన్ చేస్తున్నాడు అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని మాట్లాడుతూ తన గదిలోకి వెళ్ళింది అమోఘ. నువ్వింటికొచ్చేసావా అమోఘ అన్నాడు దర్శన్. యా, వచ్చేశాను. అత్తయ్య చెబుతోంది నువ్వు ముంబై వెళ్ళావట కదా, ఆఫీస్కి రీచ్ అయిపోయావా అంది అమోఘ. లేదు లేదు, ఆన్ ద వే, ఇంకా టైం పడుతుంది. అయితే రీచ్ అయ్యేదాకా నాతో మాట్లాడగలవా? నాతో ఏమైనా మాట్లాడాలా అడిగాడు అతను. మాట్లాడాలని కాదు, నువ్వెలాగూ ఖాళీగానే ఉన్నావు కదా, మాట్లాడొచ్చుగా. లేదమోఘ, నేను ఆ మీటింగ్కి కావలసిన ఫైల్స్ ఒకసారి చూసుకోవాలి. అందుకే రాత్రి హోటల్కి వెళ్ళాక కాల్ చేస్తాను అన్నాడు దర్శన్. ఓహ్ అవునా అంది అమోఘ. నువ్వేమైనా మాట్లాడాలనుంటే చెప్పు, వింటాను అన్నాడు. అదేంటో దర్శన్, నాకు ఫోన్ పెట్టేయాలని లేదు, నీతో చాలా మాట్లాడాలనుంది అంది. సరే అయితే చెప్పు అన్నాడు. లేదు, నువ్వు రాత్రికి ఫోన్ చేస్తానన్నావు కదా, అప్పుడు మాట్లాడతాలే. సరే అయితే బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు దర్శన్. దర్శన్ హోటల్కి వచ్చాక అమోఘకి ఉన్నావా అంటూ మెసేజ్ చేశాడు. అమోఘ నుండి ఏ రెస్పాన్స్ లేకపోవడంతో పడుకుని ఉంటుందిలే అని కాల్ చేయలేదు. అతను కూడా అలసిపోవడంతో పడుకున్నాడు. తర్వాతి రోజు అమోఘ దర్శన్కి ఫోన్ చేద్దామనుకుంది. కానీ దర్శన్ ఇప్పుడు ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటాడని ఇప్పుడు అతనికి ఫోన్ చేసి ఏదేదో మాట్లాడి అతన్ని డిస్టర్బ్ చేయకూడదనుకుంది. అయినా దర్శన్ వైపు నుండి ఒకే ఒక్క డౌట్ తప్ప తాత్విక వైపు నుండి ఎలాంటి డౌట్స్ లేవు. అన్నీ క్లియర్ అయ్యాయి. ఇక దర్శన్తో బాగుండాలి అనుకుంది. కానీ నేను బాగుండాలి దర్శన్తో అని అనుకుంటున్నప్పుడు నా పక్కన దర్శన్ లేడు. ఇదంతా కావాలనే జరుగుతుంది. ఎందుకంటే ఏ తప్పు చెయ్యకపోయినా దర్శన్ని నేను బాధ పెట్టాను. అందుకే అన్నీ తెలిసాక నేను ఇలా పశ్చాత్తాపపడుతున్నా దర్శన్ నా పక్కన లేడు అని అనుకోగానే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. అలా ఆలోచించక మోఘ, నువ్వు కూడా బాధపడ్డావు కదా దర్శన్కి దూరంగా ఉన్నందుకు అని అనుకుంటూ తనకి తనే సర్ది చెప్పుకుంది. అయినా దర్శన్ వర్కులో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడి అతని మనసు పాడు చేయకూడదు. ఇంకెంత 2 రోజులే కదా అని అనుకుంటుంటే దర్శన్ ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది. కాలేజీ నుండి వచ్చేసావా మోఘ అన్నాడు ఎప్పట్లాగే దర్శన్. హా, ఇప్పుడే వచ్చాను దర్శన్. రూమీ టీ తేవడానికి వెళ్ళింది. నేను కూర్చుని నీ గురించే ఆలోచిస్తున్నాను అంది. నా గురించా? అవును దర్శన్, నువ్వెక్కువగా కాఫీనే కదా తాగుతావు, ఇంకా తాగావో లేదో అని అంది. ఇంకా లేదమ్మోఘ, ఇప్పుడు తాగాలి. నువ్వు రాత్రి నా మెసేజ్కి రెస్పాన్స్ ఇవ్వలేదని నేను కాల్ చేయలేదు అన్నాడు. నీ మెసేజ్ వచ్చినప్పుడు నేను మేలుకునే ఉన్నాను, కావాలనే రెస్పాండ్ అవ్వలేదు. నువ్వు జర్నీ చేసి వర్క్ చూసుకుని అలసిపోయి ఉంటావని అంది అమోఘ. దర్శన్ వెంటనే ఇప్పుడు నేను ఫ్రీగానే ఉన్నాను, మాట్లాడమోఘ అన్నాడు. ఏం లేదు దర్శన్, జస్ట్ దూరంగా ఉన్నావు కదా, అందుకే మిస్సింగ్ యూ అంది అమోఘ. నేను కూడా అనుకోకుండా ముంబై రావాల్సి వచ్చింది. నువ్వేమైనా నాకు చెప్పాలని ఆలోచిస్తున్నావా? అలాంటిదేం లేదు దర్శన్, ఊరికే మాట్లాడుతున్నాను అంది. ఒక నిమిషం మౌనం తర్వాత దర్శన్, నేను నిన్ను ఎప్పుడైనా హర్ట్ చేసుంటే ఐఎమ్ రియల్లీ సారీ అంది. నీకేమైందా మోఘ? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు నాకు చెప్పకుండా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బాధపడ్డాను. కానీ ఇప్పుడు నువ్వు నాతోనే ఉన్నావు కదా, నువ్వెందుకు హర్ట్ చేస్తావు? అయినా ఒకవేళ నువ్వు నన్ను హర్ట్ చేసినా నేను నిన్ను హర్ట్ చేసినా మనిద్దరం ఒకరినొకరు క్షమించుకోగలిగేంత ప్రేమ ఉంది, భరించగలిగేంత ఇష్టం కూడా ఉంది. సో నువ్వు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకు. ఏదైనా నాతో షేర్ చేసుకోవాలనుంటే చెప్పు అన్నాడు. అలాంటిదేం లేదు. అక్కడ ఫుడ్డు వెదరు బాగానే ఉన్నాయా? వర్క్ ఎలా నడుస్తుంది అంది. యా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అన్నాడు. సరే, నువ్వు పని చూసుకో. ఓకే, ఎల్లుండి ఈవినింగ్ నా ఫ్లైట్, నేను వచ్చేసరికి రాత్రి అవ్వచ్చు అన్నాడు. సరే దర్శన్, నేనుంటాను అంటూ ఫోన్ పెట్టేసింది. అదే రోజు కాలేజీలో మయాంక్ తన క్యాబిన్లో కూర్చుని ఒకసారి ఫోన్ వైపు చూసుకున్నాడు. ఈ క్షణం వరకు తాత్విక నాకు ఫోన్ చేస్తుందేమో అనుకున్నాను. ఇక చేసేది లేదు. ఆమె నాకు ఫోన్ చేసి మాట్లాడే వరకు
నా దగ్గరకొచ్చి నాకు కనిపించే వరకు నేను ఆగకూడదు. క్షేత్రమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తాత్వికను కలవాలి. కానీ క్షేత్రమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తాత్వికను కలిస్తే వాళ్ళు ఏమనుకుంటారో, తాత్వికను ఏమంటారో, నేను చెప్పే కారణం వాళ్లకు సరిపోతుందో లేదో, సరిగ్గా అర్థం చేసుకుంటారో లేదో, అలా అని వెళ్లకుండా ఉండలేను. అసలు నాకేంటి బాధ? దీని గురించి నేను ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నాను? తాత్వికను చూడందే, మాట్లాడందే ఉండలేకపోతున్నానా? అమ్మ అన్నట్టు తాత్విక పట్ల ఇంకేమైనా ఉందా నా మనసులో? లేక నేను బ్యాంకుకు వెళ్ళిన విషయం తాత్వికతో చెప్పాలని తొందరపడుతున్నానా? ఏది ఏమైనా నేనిప్పుడు తాత్వికను కలవాలి. లేకుంటే నా మనసు బాగుండదు, ఏ పని చెయ్యలేను అని మనసులో అనుకున్నాడు. వెంటనే లేచి వెళ్ళి కారులో కూర్చున్నాడు. తాత్విక వాళ్ళ పెదనాన్న చెప్పిన అడ్రస్ ప్రకారం క్షేత్రమ్మ ఇల్లు ఎక్కడో తెలుసుకున్నాడు. ఇంటి లోపలికి వెళ్లకుండా కారును క్షేత్రమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఆపుకున్నాడు. తాత్విక బయటకు వస్తుందేమోనని గేటు వైపు చూస్తూ కారులోనే కూర్చున్నాడు. చాలాసేపు ఎదురు చూశాడు. తాత్విక బయటకు రాలేదు. ఈ పెద్దమ్మ దగ్గర కాకుండా ఇంకే పెద్దమ్మ దగ్గరైనా ఉందేమో, లేక పిన్నమ్మల దగ్గర ఉందేమో. ఇది తప్ప నాకు ఇంకో అడ్రస్ తెలీదు. వాళ్ళ అడ్రస్లు తెలుసుకోవడం కోసం ఇప్పుడు నేను మళ్ళీ వాళ్ళ పెదనాన్న దగ్గరకు వెళ్ళాలా, లేక ఇక్కడే ఇంకొంచెం సేపు ఉండాలా అని మయాంక్ అనుకుంటూ ఉండగా తాత్విక కనిపించింది. అయితే అక్కడ తాత్విక ఒక్కతే కనిపించలేదు మయాంక్కి. ఆమె పక్కన వాళ్ళ పెద్దమ్మ ఉంది. ఆమెనే క్షేత్రమ్మ. తాత్విక ఆటో నాపి ఆటోలో కూర్చుంటుంటే, జాగ్రత్తగా వెళ్ళగలవా తాత్విక అంది క్షేత్రమ్మ. వెళ్ళగలను పెద్దమ్మ, నువ్వు లోపలికి వెళ్ళు అని తాత్విక అనగానే క్షేత్రమ్మ లోపలికి వెళ్ళింది. తాత్విక కూర్చున్న ఆటో కదిలింది. మయాంక్ కారు కూడా కదిలి ఆ ఆటో వెనకాలే వెళ్ళింది. కాసేపటి తర్వాత కారు ఆటోని ఓవర్టేక్ చేసి ఆటో ముందుకు వెళ్ళి ఆగింది. కారును చూసి ఆటో అతను సడన్గా ఆటో నాపాడు. ఏం జరిగింది అంటూ తాత్విక బయటకు చూసింది. అక్కడ మయాంక్ కనిపించగానే ఆటో దిగి అతని దగ్గరకు వెళ్ళింది తాత్విక. సార్, ఏంటి సార్ ఇక్కడున్నారు అంది. నేను నిన్ను కలవడానికి ఎంత ట్రై చేశాను? నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? ఎవరన్నా ఫోన్ చేస్తారేమో అని కూడా ఆలోచించవా? అసలు స్విచ్ ఆఫ్లో ఎందుకుంది నీ ఫోన్ అన్నాడు వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ. నాకెవరూ ఫోన్ చెయ్యరు. అయినా నా ఫోన్ కింద పడి పగిలింది. దాని స్క్రీన్ పోయింది. దాన్ని బాగు చేయించాలి. నాకు ఫోన్ అంత అర్జెంటు కాదు, అందుకే దాన్ని బాగు చేయించలేదు. అయితే మీరు నన్ను కలవాలనుకున్నారా? నాకు ఫోన్ చేశారా అంది. అవును అంటూ కోపంగా చెప్పాడతను. తాత్విక మౌనంగా చూసింది. నువ్వలా చూడకు. ఈ 3 రోజుల్లో నీకు నేను ఫోన్ చేస్తానని కానీ, నాతో నీకు మాట్లాడాలని కానీ అనిపించలేదా? చెప్పు తాత్విక, అనిపించలేదా అన్నాడు. అంటే మీరు బిజీగా ఉంటారు కదా, మీకు నేనెందుకు గుర్తొస్తాను? నేనంటే ఖాళీగా ఇంట్లో ఉంటున్నాను కాబట్టి మీరు నాకు గుర్తొస్తారు. మీ గురించి ఆలోచిస్తాను అంది. నువ్వు నిజంగా ఆలోచించి ఉంటే ఆ ఫోన్ బాగు చేయించి నాకు కాల్ చేసి ఉండేదానివి. అలా చెయ్యలేదు కదా అన్నాడు. అంతలో ఆటో అతను మేడం అంటూ పిలిచాడు. ఆమె అతని వైపు తిరిగి చూసి, వస్తున్నా, ఆగు, ఒక్క నిమిషం అని అంటుంటే, ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు ఆటోలో అన్నాడు మయాంక్. మా చెల్లి ఊరి నుండి వస్తుంది, దాన్ని పికప్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి వెళుతున్నాను అంది. సరే, నేను తీసుకెళ్తాను అంటూ మయాంక్ వెళ్ళి ఆటో అతనికి డబ్బులిచ్చి వచ్చాడు. ఇద్దరూ కలిసి కారులో బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళాక, అయితే మీరు నా కోసం కాల్ చేశారా అంది తాత్విక. అవును తాత్విక, చాలాసార్లు చేశాను. నీ ఫోన్ కలవక, నువ్వు కనిపించక ఒక్క క్షణం నాకేం చెయ్యాలో కూడా తోచలేదు. వెంటనే నువ్వు నీ చిన్నప్పుడు ఆడిన దాగుడు మూతలాట, మీ అమ్మగారు నిన్ను అన్నమాట గుర్తొచ్చాయి. అంటే నువ్వు నిజంగానే ఎవరికీ కనిపించకుండా పోయావేమో, ముఖ్యంగా నాకు కనిపించకుండా పోయావేమో అని భయపడ్డాను కూడా అన్నాడు. అబ్బా, మా అమ్మ అప్పుడేదో అన్నారు నన్ను భయపెట్టాలని, దాన్ని మీరింత సీరియస్గా ఆలోచిస్తారా సార్ అంది. నేను నీ విషయంలో కాస్త ఎక్కువగానే ఆలోచిస్తున్నాను తాత్విక, అది కూడా నేనొక్కడినే ఆలోచిస్తున్నాననిపిస్తుంది అన్నాడు మయాంక్. అంటే నేనొక్కడినే ఆలోచిస్తున్నాను, నువ్వు ఆలోచించట్లేదు అని నన్ను అంటున్నారా అంది. అవును అంటున్నాను, నేను మాత్రమే నీ గురించి ఆలోచిస్తున్నాను. లేకుంటే నువ్వు ఆ ఫోన్ ఎందుకు బాగు చేయించలేదు చెప్పు? నేను ఆలోచించి నాకు మీతో మాట్లాడాలని ఉంది.
నాకు మిమ్మల్ని కలవాలని ఉంది అని చెబితే మీరేం చేస్తారు అంది. ఏం చేస్తాను, కలిసేవాడిని, మాట్లాడేవాడిని అన్నాడు మయాంక్. అలా ఏం చెయ్యరు, నేను బిజీగా ఉన్నాను, ఊరికే నన్ను డిస్టర్బ్ చేయకు అని అనేవారు అంది తాత్విక. అది ఒకప్పుడు తాత్విక, ఇప్పుడు నీ గురించి తెలిసాక ఇలా ఎందుకంటాను? పైగా నీ ఫోన్ కలవకపోతే నీకేమైనా అయ్యిందేమోనని నేనెంత కంగారు పడ్డాను. మీ అన్నయ్యను కూడా కలిశాను అన్నాడు. అన్నయ్యను కలిశారా? హో, పిచ్చిపిల్ల ఎటైనా పోయిందేమో అని జాలిపడ్డారా అంది. జాలికి ప్రేమకి తేడా తెలియని స్థితిలో నేనేమీ లేనులే తాత్విక అన్నాడు. ప్రేమనా అంది. అవును, ప్రేమనే. ప్రేమంటే మానవత్వానికి, జాలికి, ప్రేమకి వీటి మధ్యన ఉన్న తేడా ఏంటో నాకు తెలుసు అని చెబుతున్నాను. అదంతా కాదు, నీకో గుడ్ న్యూస్ చెప్పాలి అన్నాడు. గుడ్ న్యూసా అంది తాత్విక. అవును తాత్విక, నువ్వు పోయాయి అనుకున్న నీ బాండ్స్ ఏం పోలేదు, ఉన్నాయి అన్నాడు. మీకెలా తెలుసు నా బ్యాంక్ బాండ్స్ పోలేదని? అలా చెప్పగానే నమ్మేస్తాననుకున్నారా? నాకిది బాగానే ఉంది అంటూ తల మీద తట్టుకుంది. ఉందిలే కానీ, నీకు చెప్పాను కదా, ఆ బ్యాంకులో నా ఫ్రెండ్ ఉన్నాడు, నేను వెళ్ళి నీ గురించి తెలుసుకుంటాను అని. నీకు చెప్పినట్టే నేను ఆ బ్యాంకుకు వెళ్ళాను, తెలుసుకున్నాను. నీ బాండ్స్ పోలేదు, మీ అన్నయ్య దగ్గరే ఉన్నాయట. వాటికి నామినీ నువ్వేనట. నువ్వు వెళ్లే వరకు ఆ డబ్బును ఎవరికీ ఇవ్వరట. ఆ బ్యాంక్ బాండ్స్ లాగే నీ నగలు కూడా మీ అన్నయ్య దగ్గరే ఉంటాయి. డోంట్ వర్రీ అన్నాడు. ఆమె అంతవరకు అతని మొహంలోకి చూస్తూ విని ఆ తర్వాత సైలెంట్గా తలను అటు తిప్పుకుంది. ఇదేంటి, ఇంత మ్యాటర్ చెబితే ఊ అనదు, ఆ అనదు, పైగా ఇటున్న తలను అటు తిప్పుకుంది. అసలేమనుకుంటుంది నన్ను అని మనసులో అనుకుని, మీ చెల్లి కూడా నీలాగే ఉంటుందా అన్నాడు. ఆమె టక్కున ఇటు తిరిగి తన చురుకైన కళ్ళతో అతి చురుగ్గా అతన్ని చూసి, ఇప్పుడు మా చెల్లి గురించి ఎందుకు, అది నాకన్నా బాగుంటుంది, అయితే ఏంటి అంది అంతెత్తున ఎగిరి. ఇదేంటి ఇంతెత్తున ఎగిరింది, దీని అర్థమేంటో నాకు పూర్తిగా అర్థం కాలేదే అని అనుకుంటూ ఆమెను చూశాడు. అలా చూడొద్దు, మా చెల్లి నాకన్నా బాగుంటుందని చెప్పాను కదా, అయితే ఏంటి, నాకు వెంటనే ఆన్సర్ కావాలి, నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేను అంది తాత్విక. చెయ్యలేవు, చేస్తే నువ్వు తాత్వికం ఎందుకు అవుతావు, ఇప్పుడు నాకు భలే దొరికావు తాత్విక అని మనసులో అనుకుని, ఒక మనసు మరో మనసుకు అర్థం కావడం అంటే ఇదేనా అని మనసులో అనుకుని, నేను అడగాలనుకున్నది నువ్వు అనుకునేది ఒకటి కాదు తాత్విక, మీ చెల్లి కూడా నీలాగే జాతకాలను నమ్ముతుందా అని అడగాలనుకున్నాను, నీకది ఇంకోలా అర్థమైనట్టుంది అన్నాడు. అంతలో రైల్వే స్టేషన్ వచ్చింది. సరేలే పదండి, అక్కడ మా చెల్లి మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మన కోసం కాదు, నా కోసం అంది ఒత్తి పలుకుతూ. అవునవును, నీకోసమే, నీకోసమే అంటూ అతను కారు దిగి ఆమె కన్నా ముందు వెళ్లకుండా ఆమె వెనకాలే వెళుతూ, తాత్విక మనసేంటో తెలియకముందు నాకేమీ అనిపించలేదు, కానీ ఇప్పుడు నా మనసు మీద చిరుజల్లు కురిసినట్టు చాలా చాలా బాగుంది అని అనుకుంటూ మౌనంగా నవ్వుకున్నాడు. తాత్విక వాళ్ళ చెల్లి దగ్గరకు వెళ్ళి ఆమెను హక్ చేసుకుని, ప్రయాణం బాగా జరిగిందానే అని అడిగింది. బాగా జరిగిందక్క అంటూ, ఈయనెవరక్క అన్నట్టు మయాంక్ వైపు చూసింది. తాత్విక వెంటనే మయాంక్ని పరిచయం చేసింది. ముగ్గురు కలిసి మయాంక్ కారులో వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మయాంక్ను చూడగానే క్షేత్రమ్మ, ఎవరి అబ్బాయి అన్నట్టు ఎగాదిగా చూస్తుంటే తాత్విక అది గమనించి మయాంక్ని వాళ్ళ పెద్దమ్మకు పరిచయం చెయ్యాలని నోరు విప్పే లోపలే, అమ్మా నమస్తే, నా పేరు మయాంక్, నేను ఫలానా వారి అబ్బాయిని, మాది రాజుపురి, మీ ఎదురుగా ఉండే కాలేజీలోనే ప్రొఫెసర్ని అన్నాడు. కూర్చో బాబు, నువ్వు సామ్రాజ్యమ్మ గారి అబ్బాయివా? ఆ కాలేజీలో మీకు షేర్ ఉందని విన్నాను. అదే కాక ఈ సిటీలో మీకు 2 షోరూంలున్నాయన్నారు, వాటిని మీ నాన్నగారు చూస్తారట కదా అంది. అవునమ్మా, పొలాలు తాతయ్య చూస్తే నాన్నగారు సిటీలో ఉన్న షోరూంలు చూస్తారు, మేముండేది మాత్రం రాజుపురి అంటూ మయాంక్ కూర్చున్నాడు. ఆమె కూడా కూర్చుని, మాకు మీ అమ్మగారు బాగా తెలుసు బాబు, మా చెల్లి బ్రతుకున్నప్పుడు మేమందరం వనభోజనాలకు మా చెల్లి దగ్గరకు వెళ్ళేవాళ్ళం. మా చెల్లి వాళ్ళ మామిడి తోటలు మీ మామిడి తోటలు ఒకే చోట కలిసి ఉండేవి. అందరం కలిసి అక్కడ వంటలు వండుకునేవాళ్ళం, సాయంత్రం వరకు అక్కడే ఉండేవాళ్ళం. అప్పుడు పరిచయం,
నువ్వింటికి వెళ్ళగానే నా పేరు చెప్పు బాబు, మీ అమ్మగారికి గుర్తుపడతారు అంది. అలాగే అమ్మా, చెబుతాను అన్నాడు మయాంక్. మయాంక్కి తాత్విక గురించి ఆమెకు చెప్పాలని ఉంది, కానీ ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నాడు. ఈ లోపల మయాంక్కి కాఫీ తేవాలని తాత్విక వాళ్ళ చెల్లిని తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది. అమ్మా, నాకు మీరు తెలియదు, కానీ వందన్ బాగా తెలుసు. వాళ్ళ నాన్నగారు కూడా తెలుసు. అదే తాత్విక వాళ్ళ పెదనాన్నగారు అన్నాడు మయాంక్. ఇప్పుడు ఆమె ఏమంటుందో విని అప్పుడు మాట్లాడొచ్చు అని. ఆమె హాయిగా నవ్వి, వాళ్ళు చాలా మంచివాళ్ళు బాబు. మా చెల్లి వాళ్ళు అర్ధాంతరంగా పోయినా కూడా మా తాత్వికను బాగా చూసుకున్నారు. దానికి చిన్న కష్టం కూడా రానివ్వడం లేదు. నాతో మా తాత్విక ఎక్కువ మాట్లాడరు, కానీ మాట్లాడినప్పుడు మాత్రం బాగున్నా పెద్దమ్మ అంటూ ఫోన్ వాళ్ళ వదినకి ఇస్తుంది. వాళ్ళ వదిన నాకు రోజూ ఫోన్ చేసి మాట్లాడుతుంది. తాత్వికను ఎప్పుడు పంపమని అడిగినా తాత్విక లేకుంటే నాకు తోచదత్తయ్యా అని అంటుందే కానీ పంపదు. ఇప్పుడు మా చిన్నమ్మాయి వస్తుందని తెలిసి పంపినట్టుంది అంది క్షేత్రమ్మ. అయితే ఈమెకేది తెలీదన్నమాట. ఇంకా ఎన్నాళ్ళు దాస్తుంది తాత్విక? ఇప్పుడు నేను చెప్పకపోతే తాత్విక అదే చట్రంలో అలాగే ఉండిపోతుంది. పరిస్థితి ఇంకా ఇంకా దిగజారిపోతుంది. ఇప్పుడే చెప్పాలి. ఇదే మంచి అవకాశం. ఇంకా లేట్ చేయకూడదు. తాత్విక వచ్చే లోపలే చెప్పాలి అని అనుకుని, అమ్మా, నేను మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు మయాంక్. మాట్లాడు బాబు అంటూ ఆమె మయాంక్ వైపు చాలా ప్రశాంతంగా చూసింది. ఇక్కడ నేనేమితో మాట్లాడడం తాత్విక విన్నదంటే ఇప్పుడే వచ్చి నా మీద పడుతుందేమో. పర్వాలేదులే, పడితే ఎంతసేపు పడుతుంది, అదంతా తర్వాత చూసుకోవచ్చు. ముందైతే చెప్పాలి, మళ్ళీ నాకింత టైం దొరక్కపోవచ్చు అని మయాంక్ మనసులో అనుకుంటూ ఉంటే, చెప్పు బాబు, వింటాను అంది క్షేత్రమ్మ. మీ చెల్లెలు వాళ్ళు చనిపోయాక తాత్వికకు వ్యతిరేకంగా ఆ ఇంట్లో చాలా జరిగాయమ్మా. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, ఇంకా ఇంకా జరుగుతాయి. ఏం జరిగినా తాత్విక మీకు చెప్పట్లేదు. అదేమంటే నా జాతకం బాగాలేదు అంటుంది. ఎప్పుడు చూసినా ఆ భయంతోనే ఉంటుంది. అదే వాళ్లకు పెద్ద అవకాశం అయిపోయింది. వందన్ మీరనుకున్నంత మంచివాడు కాదు. తాత్విక ఇక్కడికి వచ్చింది మీ చిన్నమ్మాయి వస్తున్నందుకు కాదు అంటూ అసలేం జరిగిందో క్లియర్గా ఆమెకు చెప్పాడు మయాంక్. ఆమె మనసు మామూలుగా రగిలిపోలేదు. వెంటనే ఫోన్ అందుకుని వాళ్ళందరికీ టకటకా ఫోన్లు చేసింది. నువ్విదంతా నాకు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ బాబు. మా వాళ్ళందరికీ ఫోన్లు చేశాను. వాళ్ళుండేది ఈ పక్క వీధి, ఆ పై వీధిలోనే. అందరూ వస్తారిప్పుడు. వందన అయినవాడు కదా అని తాత్వికను వాడింట్లో ఉంచితే ఇంతకి తెగిస్తాడా? దాని ఆస్తినే కాజేయాలని చూస్తాడా? ఆడపిల్ల సొమ్ముకు ఆశపడతాడా? ఇలాంటి వాళ్ళు ఎంతమంది పాడైపోలేదు. ఇప్పుడే వెళ్ళి వాడి సంగతి ఏంటో చూస్తాం. మేమంటే ఏమనుకుంటున్నాడో, మళ్ళీ దాని ఆస్తి వైపు కన్నెత్తి చూడకుండా చేస్తాం అంది క్షేత్రమ్మ. ఆమె గొంతు, ఆమె మాట తీరు ఎదుటి వాళ్లను అడుగు దూరంలో నిలబెట్టేలా నిక్కచ్చిగా ఉన్నాయి. అంతలో తాత్విక కాఫీ తీసుకుని వచ్చి మయాంక్కి ఇచ్చింది. అంతవరకు క్షేత్రమ్మకు మయాంక్కు మధ్య జరిగిన మాటలేవి తాత్విక వినలేదు. క్షేత్రమ్మ కూడా తాత్విక రాగానే మాటలాపేసింది. సార్, మీరు మా పెద్దమ్మతో మాట్లాడుతూ కాఫీ తాగుతూ ఉండండి, నేనిప్పుడే వస్తాను అంటూ వాళ్ళ చెల్లిని తీసుకుని గదిలోకి వెళ్ళింది తాత్విక. మయాంక్ కాఫీ తాగి క్షేత్రమ్మతో మాట్లాడుతూ ఉండగానే వాళ్ళందరూ బయట కార్లు దిగి ఒకరి వెంట ఒకరు లోపలికొచ్చారు. వాళ్ళను చూడగానే, చెప్పాను కదా బాబు, మా వాళ్ళు వస్తారని, వీళ్లే మా వాళ్ళు అంటూ వాళ్ళ అక్కలని, బావలని, చెల్లెళ్ళని, మరుదులను మయాంక్కి పరిచయం చేసింది క్షేత్రమ్మ. గదిలో ఉన్న తాత్వికకు హాల్లో నుంచి మాటలు కొద్దిగా వినిపించాయి. హాల్లో ఇంత సందడిగా ఉందేంటి? ఎవరొచ్చారబ్బా అంటూ గదిలో నుంచి బయటకొచ్చి అందర్నీ చూసి అవాక్కయింది. బొమ్మలా అక్కడే నిలబడింది. వాళ్ళెవరూ తాత్వికతో మాట్లాడలేదు. కనీసం ఆమెను చూడను కూడా చూడలేదు. వాళ్ళ మాటల్లో వాళ్ళున్నారు, వాళ్ళ హడావిడిలో వాళ్ళున్నారు. నువ్వు కూడా మాతో వస్తావా బాబు అంది క్షేత్రమ్మ మయాంక్ వైపు తిరిగి. లేదమ్మా, నేను కాలేజీకి వెళ్ళాలి. ఇది నా ఫోన్ నెంబర్, అవసరమైతే కాల్ చేయండి, వస్తాను అంటూ ఆమెకు తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు మయాంక్. వాళ్ళు క్షణం కూడా ఆలస్యం చేయకుండా క్షేత్రమ్మను తీసుకుని తాత్విక వాళ్ళ ఊరి వైపు వెళ్ళారు. విషయం మొత్తం అర్థమైంది తాత్వికకు. వాళ్ళు వెళ్ళాక మయాంక్ కూడా వెళుతుంటే, ఇది మీ పనే కదూ,
వాళ్ళు వెళ్ళేది మా ఊరే కదూ, వాళ్ళందరినీ మీరే రప్పించారు కదా అంటూ వచ్చింది తాత్విక. మయాంక్ ఆగి తాత్వికను చూశాడు. ఆమె చాలా భయపడుతూ ఉంది. ఎందుకంత భయపడుతున్నావు తాత్విక? వాళ్ళు వెళ్ళేది మీ ఊరే, వెళ్ళని, ఏం కాదు. నువ్వెలాగూ ఏది చెప్పవు, నేనే అంతా చెప్పాను మీ పెద్దమ్మకు. వాళ్ళు వెళ్ళి వందన్తో మాట్లాడి వస్తారు అన్నాడు. నాకు తెలీదా ఆ విషయం? నేనెందుకు చెప్పలేదో అర్థం చేసుకోకుండా మా పెద్దమ్మ కనిపించగానే చెప్పేస్తారా? ఇదేమైనా చిన్న విషయమా? ఇప్పుడు మా ఊళ్ళో ఎంత పెద్ద యుద్ధం అవుతుందో తెలుసా? మీరు చెప్పడం వల్లనే కదా ఇదంతా అంది. అవును, కానీ ఎప్పుడైనా కావలసిందే కదా, లేకుంటే మాట వింటాడా ఆ వందన్? వినేవాడే అయితే ఇంత ద్రోహం చేస్తాడా నీకు? ఎంత స్వార్థంతో ఎంత ఆశతో ఉన్నాడో తెలియదా నీకు? తెలుసు, అంతా తెలుసు. అయినా మా పెద్దమ్మతో ఎవరు చెప్పమన్నారు ఇదంతా? ఒకరు చెప్పమనాలా? నా కళ్ళ ముందు ఇంత జరుగుతుంటే నాకెందుకులే అని ఎలా ఊరుకుంటాను? నేను చేయగలిగింది నేను చేశాను అన్నాడు మయాంక్. అయ్యో దేవుడా, ఎలా చెప్పాలి మీకు? ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటూ తల పట్టుకుని కూర్చుంది దిగులుగా. తల పట్టుకున్నావేంటి తాత్విక అంటూ ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు. మీరు చేసిన పనికి నా గుండె ఆగేలా ఉంది. ఇంకేం చెయ్యాలి తల పట్టుకోక అంది. నువ్వలా అనకు తాత్విక, ఇదంతా నేను నీకోసమే చేశాను. నువ్వు నీ ఫ్యూచర్ బాగుండాలని చేశాను. నీ వైపున ఇందరిని పెట్టుకుని ఎవరూ లేని అనాథలా ఎందుకన్ని కష్టాలు పడతావు? అసలేంటి నా లైఫ్ ఇలా ఉంది అని ఒక్కసారైనా అనుకోవా నువ్వు? ఇలా వద్దు తాత్విక, నువ్వు కూడా అందరిలా ఉండాలి. నువ్వేం చేశావని నీకున్నవన్నీ పోగొట్టుకోవాలి చెప్పు? పరిస్థితుల్ని బట్టి ఎవరెలా మారినా దాని ప్రభావం మన మీదకు రాకుండా చూసుకోవాలి కదా. అసలు నువ్వెందుకింత భయపడుతున్నావు? నాతో చెప్పు తాత్విక, నేనున్నాను కదా అన్నాడు చాలా అనునయంగా. ఇప్పటి వరకు చెప్పింది చాలదా? ఇంకా ఏం చెప్పాలి? అసలు మా అన్నయ్య నాతో గొడవ పెట్టుకుని నన్నింట్లోంచి వెళ్ళమనకపోతే నేనిక్కడకు వచ్చేదాన్నే కాదు. మా వదిన రోజు అంటూనే ఉంది, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ బూడిదే అని. ఇప్పుడు వీళ్ళకి ఏ ప్రమాదం జరుగుతుందో ఏమో, ఏం జరిగినా అది నా వల్లనే అంటారు. మా అమ్మ నాన్నలు నా వల్లనే పోయారు. ఆ బాధకు తోడు ఇప్పుడు ఈ బాధను కూడా మొయ్యాలా నేను? అందుకే కదా ఇన్ని రోజులు ఇక్కడికి రాకుండా నేను మా ఊర్లోనే ఉన్నాను. నాకన్నా నాకు మా వాళ్ళు బాగుండడమే కావాలి. అందుకే ఏది ఎవరికీ చెప్పకుండా ఉన్నాను. అసలు ఇదంతా మీ వల్లనే అంది. ఇప్పుడు హిష్ అంటూ మయాంక్ తల పట్టుకున్నాడు. మీరెందుకు తల పట్టుకున్నారు అంది తాత్విక. మీ వదిన నీతో మైండ్ గేమ్ ఆడుతుందని ఎంత చెప్పినా నువ్వు వినకపోతే ఏం చెయ్యాలి తల పట్టుకోక? అసలు నువ్వు ఏ టైంలో పుట్టావో కూడా నీకు తెలీదు. అలాంటప్పుడు నీ జాతకం బాగాలేదని ఎలా చెబుతారు ఎవరైనా? ఇదంతా నిన్ను నిర్వీర్యం చేసి నీ ఆస్తిని కాజేయాలని, నీ మీద నీకే అనుమానం వచ్చేలా క్రియేట్ చేశారని తెలుస్తూనే ఉంది. అయినా కూడా నువ్వు నమ్మవు. అసలు నువ్వెందుకింత మూర్ఖంగా ఉంటున్నావు అన్నాడు మయాంక్. తాత్విక అతని మాటలు వినకుండా ఎటో చూస్తోంది. సరే తాత్విక, నీ జాతకం మంచిదే అని నువ్వు నమ్మాలంటే నేనేం చెయ్యాలో చెప్పు, చేస్తాను. అలా వద్దంటే నీకు తెలిసిన ఫేమస్ టెంపుల్స్ నేమ్స్ చెప్పు, అక్కడ నీ పేరుతో పూజలు చేయిస్తాను. ఇప్పుడు ఆన్లైన్లో కూడా చేస్తున్నారు పూజలు అన్నాడు. నాకిప్పుడు మాట్లాడే ఓపిక లేదు సార్. మీరు నా గురించి ఏమనుకుంటున్నారో, నేను మీకెలా అర్థమవుతున్నానో తెలియట్లేదు. చాలా ఇరిటేషన్గా ఉంది. నాది ఇరిటేషనో డిప్రెషనో ఫ్రస్ట్రేషనో తెలియట్లేదు. మూడంతా గజిబిజిగా ఉంది అంది. అయితే నేను మాట్లాడతాను, నువ్వు విను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నమ్ముతావా నీ జాతకం మంచిదని అన్నాడు. ఏంటి జోకా? అలాంటి పెళ్ళి నేను చచ్చినా చేసుకోను. పెళ్ళి అనగానే ఊరికొస్తాననుకుంటున్నారా? ఉబ్బిపోతాననుకుంటున్నారా? అసలేమనుకుంటున్నారు నన్ను అంటూ ఎగిరింది తాత్విక. నేనేమీ అనుకోలేదు తాత్విక. నీకో దండం పెట్టి నేనిక కాలేజీకి వెళ్తాను. అర్జెంట్ క్లాస్ ఉంది నాకు. మళ్ళీ కలుస్తా. ఏది ఓసారి మీ చెల్లిని పిలువు, చెప్పి వెళ్తాను అన్నాడు. అది రాదు, మీరు వెళ్ళండి. నేను చెప్తాలే దానికి మయాంక్ వెళ్ళారని అంది మొహం ఒక రకంగా పెట్టి. చెల్లిని గుర్తు చేయగానే సర్ అనడం కూడా మర్చిపోయిందిగా అని మనసులో అనుకుంటూ నవ్వుకుని, మీ చెల్లి పేరు చెప్పనే లేదు, కనీసం ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు. ఏం తాత్వికవో ఏమో, అసలు అర్థమే కావు. సరేలే బాయ్ అంటూ లేచి కారు వైపు వెళ్ళాడు మయాంక్. చిరుజల్లై రానా
శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల 8వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.